వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మన ముందు మీకు అందరికీ తెలిసినటువంటి నటులు ఉన్నారు. చెప్పాలంటే ఒక 3 దశాబ్దాల క్రితం టీవీ తోటి ఆయన ప్రయాణం మొదలైంది నటుడిగా. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మొదటిసారిగా ఆయన మీద అందరి దృష్టి పడేలా చేసింది. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అతి త్వరలో మోగ్లీ రూపంలో మన ముందుకు రాబోతున్నాడు. సో హీఈస్ నన్ అదర్ దాన్ రాజీవ్ కనకాల, నా చిరకాల మిత్రుడు. ఇటీవల కాలంలో ఆయన వార్తల్లో నటుడిగా మారారు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పాత్రలు అలాంటివి. ప్రజల హృదయాలను చెప్పాలంటే నటుడిగా తను యంగ్గా ఉన్నప్పుడు ఎలా అందరినీ తన నటనతోటి మెప్పించారో, ఇప్పుడు ఈ టైంలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి, ఎమోషన్స్ తోటి, తన హావభావాలు, డైలాగ్ డిక్షన్ వీటన్నిటితోటి అలరిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆయన కానిస్టేబుల్ కనకం. సో ఈటీవీ విన్లో మీరందరూ కూడా చూసే ఉంటారు. అలాగే అంతకు మించి లిటిల్ హార్ట్స్, సో ఆ సినిమాలో హీరో తండ్రి క్యారెక్టర్లో ఆయన రాణించిన తీరు అమోఘం అని చెప్పాలి. సో ఈ ప్రస్తుతం తన ఫేజ్ ఎలా ఉంది, ఆడియన్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఆయన అందుకుంటున్నారు, అలాగే తన కుమారుడి మీద సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈ వివరాలని కూడా ఆయన నోటించాడు. హాయ్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా తెలుగు ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం. యజ్ఞమూర్తి గారు ఎప్పుడు నన్ను పిలిచినా నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక సెన్సిబుల్ ఇంటర్వ్యూ ఒకటి వస్తుందన్న ఒక ఆశ ఒకటి ప్రతి నటుడికి ఉంటుంది కదండి. మనం చేసే ఇంటర్వ్యూ బాగుండాలి అని చెప్పేసి, అలా సెన్సిబుల్ ఇంటర్వ్యూ వస్తుందన్న ఆశతో నేను యజ్ఞమూర్తి గారితో నేను ఎప్పుడు ఫోన్ చేసినా కాదన్నా. సరే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు యాక్చువల్గా లిటిల్ హార్ట్స్ ఆ సినిమా వచ్చిన తర్వాత అందులో అంటే ఒక అల్లరి చిలిపితనం మేళవించినట్టు కొడుకుని కంట్రోల్ చేయాలని చెప్పేసి కొట్టుకులాడే ఒక తండ్రి క్యారెక్టర్. సో మీ ఇద్దరికి అంటే హీరోల కెమిస్ట్రీ కాదు, ఇక్కడ తండ్రి కొడుకుల కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ బాగా పండింది. అట్లాగే కానిస్టేబుల్ కనకం, ప్రత్యేకించి మీ తోటి కానిస్టేబుల్ తోటి ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో కనకం గురించినటువంటి మీరు ఆమె ఎలాంటిది అనేది చెప్పేది, పోలీస్ గురించి చెప్పేది, అది వండర్ఫుల్ అని చెప్పేసి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక మంచి ఫేజ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 25 ఏళ్ళుగా మన ఇద్దరం ఒకరికొకరు పరిచయం, మీ అన్ని కూడా నేను కూడా చూస్తూ వస్తూ ఉన్నాను. సో నాకు కూడా చాలా హ్యాపీ ఒక ఫ్రెండ్గా. సో ఎలా ఉంది ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి అవకాశాలు ఈ టైంలో వస్తూ ఉండటం? నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇది వరకు చేసిన పాత్రలకి మంచి అప్రిసియేషన్ వచ్చేది. కాకపోతే నా దాకా రీచ్ అవ్వడానికి మాధ్యమాలు తక్కువ. ఏది ఫోన్ ఉంటే ఫోన్ ద్వారా ఒకళ్ళో ఇద్దరో 10 మందో చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగేసరికి మీ సోషల్ మీడియా పేజెస్లో కానివ్వండి, లేకపోతే ఇంటర్వ్యూల్లో కానివ్వండి, కింద మనకి తెలిసిపోతుంటుంది. వాళ్ళు పెట్టే స్పందన తెలిసిపోతుంది. వాళ్ళకి తిట్టినా మెచ్చుకున్నా అన్ని అక్కడ తెలిసిపోతుంటాయి. సో దాన్ని బేరీజ్ వేసుకొని మనం ఇంతమంది మదిలోకి చొచ్చుకుంటూ వెళ్ళాం అన్నది క్లారిటీ ఒకటి వచ్చేస్తుంది. వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నథింగ్ స్వీట్ లైక్ సక్సెస్ అని. అలా ఒక్కసారిగా నేను చేసిన ఈ మధ్యకాలంలో వచ్చినవన్నీ సక్సెస్ఫుల్ గా జనాల్లోకి వెళ్ళేసరికి అదొక ఆనందం. ఓకే, ఐఎమ్ ఇంటూ లైమ్ లైట్ అగైన్ అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. అండ్ అది ఆహా దీంతో హోమ్ టౌన్ తోటి స్టార్ట్ అయింది. హోమ్ టౌన్ కూడా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ప్రాపర్ రిపుల్స్ అండ్ నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అవ్వడం. అందులో లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే ఎమోషనల్ పార్ట్ అయ్యేసరికి అది కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది, రీచ్ అయింది, పేరు తెచ్చిపెట్టింది. అయితే నేను అది ఐ కాంట్ కంపేర్ విత్ ఇది లిటిల్ హార్ట్స్ అనుకోండి. లిటిల్ హార్ట్స్ అదొక దీపావళికి మనం పటాసులు తీసుకొచ్చి ఒక్కొక్కటి కాలుస్తాం. అలా కాదు, ఇవన్నీ మొత్తం పోగేసి ఒకేసారి అన్ని పెట్టినట్టుంది. అన్ని రకాలుగా అది ఫేమ్ బాగా తీసుకొచ్చి పెట్టింది. చాలా మంది నా పేరు మార్చేశారు. గోపాలరావు అంకల్ ఎలా ఉన్నాడు మీ కొడుకని ఆ రేంజ్ లో అంటున్నారు.
అది నిజంగా ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ కమింగ్ టు కానిస్టేబుల్ కనకం సీజన్ 1 కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. హెడ్ కానిస్టేబుల్ గా సాంబశివరావుగా చేయడం, అది కూడా డిఫరెంట్ స్లాంగ్ అవ్వడం. ఒకటేమో హోమ్ టౌన్ ఏమో పక్కా తెలంగాణ, ఇంటీరియర్ తెలంగాణలో మాట్లాడే స్లాంగ్ తీసుకొని మాట్లాడడం. ఇది వచ్చేసరికి శ్రీకాకుళం లోపల, ఇంటీరియర్ శ్రీకాకుళంలో ఉన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడడం. సో రెండు వరా గారి డైరెక్షన్ వచ్చింది, వరాముళపొడి గారి డైరెక్షన్ లో వచ్చిన మౌనమే నీ భాష, భార్యాభర్తల అనుబంధం గురించి. అది కథాసుధ అనే శీర్షికలో మాది ఒక పర్టికులర్ ఎపిసోడ్, ఒక స్టోరీ. సో ఇది కానిస్టేబుల్ కనకం అయిపోయిన తర్వాత వెంటనే నాకు లిటిల్ హార్ట్స్ వచ్చింది. లిటిల్ హార్ట్స్ ఫర్ ష్యూర్ నాకు తెలుసు, కథ చెప్పినప్పుడే నాకు తెలుసు ఇది హిట్. ఎందుకంటే ఎవ్రీ సీన్, ఇప్పుడు యూజువల్ గా నా క్యారెక్టర్ వరకు చెప్తే సరిపోతుంది, అతను మొత్తం అంతా చెప్పాడు. మరి ఏ ఉద్దేశంతో చెప్పాడు నాకు తెలియదు. అరే చాలా బాగుంది సాయి, నా మాట విను, సినిమా థియేటర్కి వెళ్దాం, ఎందుకంటే ఓటీటీ విన్ను, వాళ్ళకు ఓన్లీ ఒరిజినల్స్ అనకు, మాట్లాడు అంటే, సార్ అంటే మనం ఆదిత్య గారు ఇలా మాకు ఆల్రెడీ డీల్ అయిపోయిందని అంటే, ఆదిత్య హాసన్ కి ఒక బ్యూటిఫుల్ న్యాక్ ఉంది. అతనికి ఎక్కడైనా టాలెంట్ ఉండి మంచి కథ అంటే అతను ఈజీగా పడతాడు. అతనికి ఆ సెన్స్ ఉంది, పిచ్చేసుకోవడం అతనికి డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆ సెన్స్ ఉంది. అలాంటిది ఆదిత్య హాసన్ డైరెక్టర్ అయ్యి ఉండి తను ప్రొడ్యూస్ చేసాడు ఈ పర్టికులర్ కథని. డైరెక్షన్ జోలికి వెళ్ళకుండా, అసలు వెళ్ళి పెట్టకుండా సాయి మార్తాండికి మొత్తం అంతా అతను రాసుకున్నాడు కాబట్టి సాయి మార్తాండికే డైరెక్షన్ ఇచ్చేసి, సాయి మార్తాండికి అసలు తెలీదు, ఫస్ట్ టైం డైరెక్షన్, షార్ట్ మేకింగ్ తెలీదు, ఏమీ తెలీదు, వచ్చాడు స్క్రిప్ట్ రాసుకున్నాడు. కాకపోతే వచ్చి మా దగ్గరకు వచ్చి ఇది సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మేము ఏదైనా చేస్తే సార్ అంత వద్దు సార్, కొంచెం సటిల్ సార్ అంటూ ఉండేవాడు. సో ఇది తెలుసు, సెన్స్ తెలుసు, ఎలా ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటే ఏది కావాలో, ఏది తక్కువ చేయాలో, ఏది పెంచాలో, ఏది పెంచితే బాగుంటుందో ఇది మాత్రం తెలుసు. మొత్తం అంతా మిగతా అంతా డిఓపి మీద డిపెండ్ అయ్యాడు. కొన్ని చోట్ల అడిగేవాడు, ఏదైనా చూస్తూ కాదు ఇది మరి ఇంత ఉంది కదా, ఇంత అయితే బెటర్ కదా, ఈ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. క్లోజు, మిడ్ షాట్ ఇవన్నీ అంతగా తెలియదు. బట్ ఈ ప్రాసెస్ లో మొత్తం నేర్చేసుకున్నాడు అనుకోండి. సో ఎప్పుడైతే ఆదిత్యాసును మొత్తం అంతా నమ్మి, సాయి మార్తాండ్ నమ్మి ఈ కథను ఓకే చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ డే మొత్తం అంతా పూజా కార్యక్రమం. మాకు నితిన్ గారును ప్లస్ సాయి కృష్ణ గారు ఇద్దరు వచ్చారు. కాదు, సాయి కృష్ణ గారు వచ్చారు లొకేషన్ కి, పూజకి, మార్కెటింగ్ చీఫ్. బ్రదర్ నా మాటిను, థియేటర్కి రా, ఇది అద్భుతమైన స్క్రిప్ట్, బాగుంటుంది అంటే అలాగేనండి, అదే అనుకుంటా. మొహమాటం అంటే వాళ్ళకి ఎక్కడో ఉంది, కానీ మొహమాటంగా ఇప్పుడు మనం దీనికి కదా ఒప్పుకుంది, దీని గురించి ఆలోచిద్దాం, ముందు మీ పూజ ఏం మొదలెట్లేదు, మళ్ళీ అప్పుడే వెంటనే థియేటర్ అంటున్నారు ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా. అలాగే అన్న తర్వాత నితిన్ గారు కూడా మధ్యలో ఎక్కడో చెప్పాను, కాదు ఇది థియేటర్ రావాల్సిన కంటెంట్, డోంట్ మిస్ ఇట్. సమ్వేర్ డౌన్ ది లేన్, అంటే షూటింగ్ జరుగుతున్న కొద్ది 15 రోజులు 20 రోజులు వెళ్ళే కొద్ది చూస్తూ, కంటెంట్ చూస్తూ, దే ఆల్ లైక్ దట్. సీన్లు ఎలా వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి, బాగా వస్తుంది అన్న ఆ కాన్ఫిడెన్స్ తోటి దే టుక్ ఎ డెసిషన్ దట్ విల్ గో ఫర్ థియేటర్. థియేటర్ కి వెళ్ళేటప్పుడు ఏం చేశారు, దే వెంట్ ఫర్ ద రైట్ పీపుల్. బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు, వాళ్ళని కలిసి ఆ సినిమా వాళ్ళకి చూపించడం, వాళ్ళకి నచ్చి దే సెడ్ విల్ డూ ఇట్. అండ్ వాళ్ళ ప్రమోషన్ దగ్గర ఎక్కడ తగ్గలేదు, బ్యూటిఫుల్ గా ప్రమోషన్ చేశారు. అది జనాల్లోకి ఇంకా, అంటే ఒక మామూలుగా అందరూ 100 రెట్లు 200 రెట్లు తీసుకెళ్తే వీళ్ళు అస్సలు తగ్గకుండా ఒక 300 టైమ్స్ తీసుకెళ్లారు. పైగా వాళ్ళకున్న గుడ్ విల్ కూడా ఈ సినిమా మీద అది పెంచింది, ఇంట్రెస్ట్ పెంచింది. అండ్ ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మౌళికి ఆల్రెడీ తను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం తోటి మొత్తం అంతా అందరికి ఈ మనవడు చేసిన సినిమా తనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా బూస్ట్, అన్ని రకాలుగా వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. తిను అడక్కపోయినా బూస్ట్ చేశారు, తినకు తెలిసిన వాళ్ళు ఎలాగో హెల్ప్ చేశారు. అండ్ తను కూడా మన సాయి మార్తాండు కూడా మీమరు, నా మీద మేము చేసాడు, అప్పుడెప్పుడు చేసాడట. అవునా? ఎప్పుడు చేసి రిలీజ్ కి బిఫోర్, ఇది మీ మీద చేసిన మేము
మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎలా ఫీల్ అవుతాం, ఓకే హ్యాపీ, అందరూ వాళ్ళు పాపం సార్ మీ డైరెక్టర్ చేశాడు ఇది అంటే, అవునా సాయి నువ్వా అంటే, సార్ ఇప్పుడు కాదు సార్, ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం అన్నాడు. ఓకే దట్స్ ఓకే, ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఒకప్పుడు మీ మీద మీమ్స్ చేసిన కుర్రాడు తర్వాత మిమ్మల్ని సినిమాలో డైరెక్ట్ చేశాడు. నైస్ అది. అన్ని రకాలుగా పబ్లిసిటీని కూడా బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు కూడా దే హ్యావ్ సపోర్టెడ్ ఇమ్మెన్స్లీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఇమ్మెన్స్. అంటే బాపినేడు గారి దగ్గర నుంచి, నితిన్ గారి దగ్గర నుంచి, సాయి కృష్ణ గారి దగ్గర నుంచి దే హ్యావ్ సపోర్టెడ్ ది ప్రాజెక్ట్. చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్టు అలాగే మన బన్నీవాస్ గారిది, నందిపాటి వంశీ గారిది, ప్లస్ ఒక మంచి విజన్ ఉన్న ప్రొడ్యూసర్ తను డైరెక్ట్ చేయకుండా ఆదిత్య హసన్ సాయికి ఇవ్వడం, తను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. చివరిలో తను కూడా సినిమాలో కనిపించాడు. సాయి మార్తాండు సెకండ్ పార్ట్ కొంచెం లీడ్ ఇచ్చుకున్నాడు. అండ్ ఆర్టిస్టులు కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నారు క్యారెక్టర్స్ ని కూడా. అవును. అందరూ సరిపోయారు. సమిష్టి కృషి వల్ల సింజిత్ మ్యూజిక్ అదిరిపోయిందండి. అవును. ఇప్పుడు దాకా ఎవరో ఈ కుర్రాడు అనేది ఎవరికి తెలియదు కదా. తెలియదు, ఒకసారికి అసలు పాపులర్. ఇప్పుడు సింజిత్ కి ఫోన్ చేస్తే దొరకట్లేదు. సింజిత్ కి ఫోన్ చేసి ఇలా పలానా అంటే, నాకు తెలిసి అతను కూడా ఒక 4-5 సినిమాలు కమిట్ అయి ఉండొచ్చు. అంతలా బిజీ అయిపోయాడు తను. అదే అందరికి ఓవర్ ది బోర్డ్ అన్నాడు, ఓవర్ ది టాప్ అనకుండా కరెక్ట్ నీట్ గా చేసుకుంటూ వెళ్ళాడు. ఆ మ్యూజిక్ కూడా అట్లాగే ఉంటది. సో మొత్తానికి గోపాలరావు క్యారెక్టర్ మీకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక మంచి అంటే ఎలివేషన్ ఇచ్చినటువంటి, అంటే ఒక తెలియని ఆనందాన్ని ఇస్తుంది అంటారు కదా. 2 గంటల సేపు నేను ఎప్పుడు థియేటర్ కి వెళ్ళి చూడడం అనేది చాలా కాలం అయిపోయింది, మిస్ అయిపోయి. ఈ మధ్యన చూస్తున్నా, అన్ని సినిమాలు చూస్తున్నా గత 1.5-2 years నుంచి. ఆ ప్రాసెస్ లో నేను ఇది మా థియేటర్కి వెళ్ళి చూస్తే అందరూ చప్పట్లు, విజిల్స్, గోల. మామూలుగా నేనేమి చేయకుండా అతను మైకుల ముందు ఏదో మాట్లాడుతుంటాడు. ఈ తెలంగాణ పేపర్ చాలా కష్టంగా వచ్చింది, ఎట్లా ముందున్న కూర్చున్న అమ్మాయి అసలు ఏమీ రాయకుండా పాపం ఏడ్చేసింది, అది ఇంకోటి అని ఫీల్ అవుతుంటే ఊరికే వెనక వచ్చి నించుంటా. దానికి కూడా జనాలు గొల్ల నవ్వుతున్నారు. చిన్న ఏముండదు వాళ్ళు దాంట్లో. అంటే దాంతో కూడా సాయి మార్తాండు ఆడియన్స్ నుంచి అలాంటి రెస్పాన్స్ తీసుకొచ్చాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు సాయి మార్తాండు. అలాంటి షాట్ ఒకటి పెట్టాలి అనే ఆలోచన రావటం కూడా మరి వెరీ ఫస్ట్ ఫిల్మ్ తనకి డైరెక్టర్ గా. సో అలాంటి చిన్న అంటే మైల్యూట్ అంతే. ఈ లాస్ట్ లో వీళ్ళిద్దరు, ఈ అమ్మాయి వెళ్ళిపోతున్న బెంగళూరు అన్నప్పుడు ఇద్దరు చెల్లెల్ని తీసుకొని వస్తుంది. పక్కన జయకృష్ణ క్యారెక్టరే వచ్చిడు చూర్రా, చెడ్డి నైటీ రాణి చెడ్డి హీరో అని చెప్పేసి ఏదో కామెంట్ చేసింది, దానికి నవ్వారు. వీడి తమ్ముడు వెళ్తాడు హెలా అని చెప్పేసి, ఆ పిల్ల పాప దగ్గరికి వెళ్ళి పేరేంటి అనుకుంటే వెళ్తారు, దానికి కూడా జనాలు నవ్వడం మొదలెట్టారు. సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. అదే కొన్నిటికి అట్లా సెట్ అయిపోతే అలా కుదిరింది. సో అది ఇప్పుడు మంచి. ఆ తర్వాత మళ్ళీ మీరు బుజ్జి గారి అడిగారు కదా, వరాముళ్ళపొడి గారు. వెరీ ఎమోషనల్ కదండి, మౌనమని భాష. దానికి వాళ్ళు ముందు ప్రకాష్ రాజ్ గారు, జయసుధ్ గారు ఆ రేంజ్ లో అనుకున్నారు. బట్ ఆ బడ్జెట్ కి ఇంపాసిబుల్, కుదరదు. సో నా దగ్గరకు వచ్చి కథ చెప్తా విను అంతే అన్నాడు. సో చెప్పాను, ఏదో తను తీయబోయేది ఒక కథ చెప్తాను. నేను విన్నాను, చాలా బాగుంది, ఇంప్రెస్, చాలా బాగుంది అన్న. అదే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేస్తా అంటే చేయండి, మరి నన్ను తట్టుకోలేవు కదా, ఇప్పుడేమో ఇది 4 days 5 days కావాలి, మరి నువ్వు నా తట్టుకోలేవు కదా నీ బడ్జెట్ గా అంటే, ఖచ్చితంగా తట్టుకోలేవు, ఏమైనా చేయగలిగితే చెయ్యను. సర్లే చేస్తాలే, నీకోసం చేస్తారా అంటే చేసింది తన కోసమే, నీకోసం చేస్తాలే అని చేశా. అదే ఆ గౌరవం అంటే వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, పైగా ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటి నుంచో అంటే నేను వరాముళ్ళపొడి గారితో 1994 నుంచి ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్. ఫస్ట్ డైరెక్టర్ గానే పరిచయం. ఆయన ఆ చేతి చేత అని ముళ్ళపూడి వెంకటరమణ గారి కథలు ఉంటే షార్ట్ స్టోరీస్ జమినికి చేశాం. మూడు ఎపిసోడ్లు, ఒకటో రెండో చేశాను ఈయన డైరెక్షన్ లో. ఆ తర్వాత బాపు గారి భాగవత కథల్లో నాకు ఆపర్చునిటీ రావడం, అది చేయడం.
దానికన్నా ముందు ఓ, రాంబంటు నాకు ఆపర్చునిటీ రావడం. ఫస్ట్ అదే అనుకుంటా మీరు First నూనె రాంబంటు వచ్చింది. రాంబంటు కదా. తర్వాత నాకు దానికి అసోసియేట్ గా చేశాడు ఈయన. దానికి అసోసియేట్, దాని తర్వాత ఇవి రావడం ఇన్ కంటిన్యూషన్. ఐమ్ లక్కీ, నేను బాపు గారితో కూడా వర్క్ చేయడం, రమణ గారిని కూడా కలవడం అన్నది ఐఎమ్ రియలీ లక్కీ. సో ఆయన మేనల్లుడు అంతే కదా, బాబు గారికి మేనల్లుడు లేక అల్లుడు. అల్లుడు. Hmm. అన్ని అదే కదా. సో ఇప్పుడు అలా అంటే మీరు దాదాపు ఎంత ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది కదా. యాక్చువల్గా రాంబంటు నుంచి చూసుకుంటే అంతేగా 30 ఏళ్ళు పైన. 30 ఏళ్ళ పైన అయిపోయింది, 32 ఏళ్ళు. సో మొత్తానికి అటు టీవీ రంగాన్ని చూశారు, సినిమా రంగాన్ని చూశారు, ఇప్పుడు మళ్ళీ స్టేజ్ చూశారు, ఇప్పుడు మళ్ళీ మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. సో తన ఇంట్రెస్ట్ రోషన్, తన ఇంట్రెస్ట్, నా ఫోర్స్ ఏం లేదు. చూసాం బబుల్ గమ్ లో సినిమా అది కమర్షియల్ గా ఎలా ఆడిన పక్కన పెడితే హీరోగా మంచి మార్కులు వేయించుకున్నాడు. యాక్టర్ గా, పర్ఫార్మర్ గా చాలా బాగా మార్కులు వేసుకున్నాడు. అలాగే అందులో ఫాదర్ గా చేసిన చైతన్య గారు, జొన్నలగడ్డ చైతన్య, చాలా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈవెన్ బిందు గారు, సిద్ధు వాళ్ళ అన్నయ్య, సిద్ధు వాళ్ళ అన్నయ్య, అలాగే బిందు చంద్రమౌళి ఆవిడ కూడా, మదర్ కూడా చాలా మంచి మార్కులు వేయించుకుంది. సో ఎవ్రీవన్, ఇప్పుడు అందులో వర్క్ చేసిన ప్రతి వాళ్ళు, దే హ్యావ్ పర్ఫామ్ చేసిన మిగతా అందరూ, ఫ్రెండ్స్ గా పర్ఫామ్ చేసిన బాబు, తర్వాత అనన్య, వీళ్ళు కూడా మంచి మార్కులు సంపాదించారు. హీరోయిన్ ఆల్సో, షీఈ్ ఆల్సో వెరీ గుడ్. ఫస్ట్ ఫిల్మ్ అయినా ఫస్ట్ ఫిల్మ్ అయినా బాగా చేసింది, మంచి మార్కులు సంపాదించుకుంది. షీఈస్ డూయింగ్ ఇన్ తమిళ్, తెలుగులో కూడా చేస్తుంది. అవునా? తెలుగులో చేస్తుంది, తమిళ్లో చేస్తుంది. షీఈస్ డూయింగ్, అంటే ఒక కెరీర్ కి ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయికి అది ఒక బూస్టప్ లాంటిది. యా, డెఫినెట్లీ. ఇప్పుడు మోగ్లీగా రాబోతున్నాడు. మోగ్లీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు కూడా అంటే జనాలకు కూడా ఉన్నాయి. ఎందుకంటే సందీప్ రాజు డైరెక్షన్ లో చేస్తున్నటువంటి సినిమా, కలర్ ఫోటో డైరెక్టర్ గా మనందరికి తెలిసినటువంటి డైరెక్టర్. తను ఆ గుర్రం మీద అతను అట్లా వస్తూ ఉంటే అసలు మీకు ఏమనిపించింది? ఆ మౌగ్లీగా అతను ఆ గుర్రాన్ని నడిపే తీరువాడిని, అంటే గుర్రపు స్వారీ తను ముందే ఉన్న అతనికి చేశాడా? ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అంటే కథ విన్నప్పుడు, కథ నేను కూడా విన్నాను కూర్చొని, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అనేసరికి ఐ లైక్ ఇట్ వెరీ మచ్. పైగా సందీప్ రాజ్ చెప్పిన విధానం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్పిన విధానం, కొన్ని సీన్లు పర్ఫామ్, అంటే కొన్ని క్యారెక్టర్లు, ఈ హీరో క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ చెప్పేసరికి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు సీన్స్. సూపర్, చాలా నాకు విపరీతంగా నచ్చింది. అండ్ వన్ పర్టికులర్ పాయింట్ నేనేం చెప్పంటే, ఒక క్యారెక్టర్ సందీప్ రాజ్ నేను చేయమన్నా. ఓకే, తను ఆల్రెడీ యాక్టర్ కూడా, యాక్టర్ నాకు తెలియదు అప్పటికి నాకు తెలియదు. తర్వాత కాలక్రమేణా చూస్తే బాలయ్య బాబు సినిమాలో చేశాడు, తర్వాత ఇంకో సినిమాలో ఏదో చేశాడు క్యారెక్టర్, ఇవన్నీ ఆ తర్వాత అవన్నీ. బట్ నువ్వు చెయ్యి, ఇది చేస్తే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే తను యాక్ట్ చేసి చూపించాడు. అంటే తను చెప్పే విధానంలో భలే ఉంది, నువ్వు చెయ్యి అన్న. అది సందీప్ ని అడగండి, మీకు ఏం చెప్పాడు, ఏ క్యారెక్టర్ చేయమన్నాడు అని చెప్పేసి మీరు తర్వాత అడగండి. సో నాకు బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఈ పర్టికులర్ మూవీకి, సినిమాకి లక్కీగా కాస్ట్ అంతా, క్రూ అంతా కూడా ప్రాపర్ గా సెట్ అయ్యారు అందరూ. అండ్ దీనికి కావాల్సిన ఏదైతే ఇప్పుడు మౌగ్లీ క్యారెక్టర్ కావాల్సిన కసరత్ అంతా కూడా రోషన్ కూడా బిఫోర్ సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఒక 4 నెలల ముందు నుంచి మొదలెట్టాడు ప్రిపరేషన్. హార్స్ రైడింగ్ రాదు కానీ నేర్చుకోవాలి, వెళ్ళాడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు. హార్స్ అంటే ఎవరికైనా భయమే. నేను 1-2 సార్లు గుర్రం దగ్గరికి వెళ్ళి అది అని అనగానే ఓ నో 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 ఓకే అనుకుంటూ వెనక్కి వచ్చేసాను. కాబట్టి ఎప్పుడు అది లాంగ్ బ్యాక్, అంటే 18 years అలా ఉన్నప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తారు. యూజువల్ గా హార్స్ రైడింగ్ కి అందరికి అదొక క్లాస్ ఉంటుంది, వీక్లీ వన్స్ ఉంటుంది. ఓకే, నాన్నగారు ఇవి కూడా చేయించేవాళ్ళ. నాకు ఇన్స్టిట్యూట్ లో యోగా, కరాటే, మూమెంట్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి. యాక్టర్ కావాల్సిన, అంటే దృఢంగా తయారవ్వాలి, బాడీ ఫిట్నెస్.
ఓకే, కేవలం థియరీగా చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా కూడా ఇంత ఇంత తీసుకుంటారు. మోల్డ్ ఎంత ఉంటుంది ఉమ్. కంప్లీట్ గా ఆ, వాళ్ళకి మార్నింగ్ నుంచి మొదలెడితే సాయంత్రానికి అలసిపోవాల్సిందే. అన్ని క్లాసులు ఉంటాయి. బాగా బాగా తోగుతారు అనమాట. ఓ విపరీతం. సో ఆ టైంలో వెళ్ళి ఇది నా వల్ల కాదనుకొని వదిలేసి వచ్చేసాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా గుర్రం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కలగలేదా? వెళ్ళా నటన పరంగా అంటే యాక్టర్ గా? వెళ్ళా ఆ, అప్పుడు ఎప్పుడు వెళ్ళా అంటే నాకు పెళ్ళయిన తర్వాత ఆ, కొడైకెనాల్ వెళ్ళాము. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి, ఇప్పుడు ఆవిడ ముందు నేను నా కొడైకెనాల్ లో ఉంటది అక్కడ. గుర్రాలు ఉంటాయి కదా, అవును. ఆ, ప్రతాపం చూపించాలి, మనం భయపడలేదు అన్న దీంతో ఉండాలి. సుమ్మగారికి చూపించాలి కదా. ఆవిడకో గుర్రం చిన్న పోనీ ఇప్పించాం, నేను పెద్ద గుర్రం ఎక్కాను. నా భయం అంతా ఇంటికి దిగనగా పుసుక్కని పరిగెత్తిందంటే నేను అమ్మో అంటే నా పరువు అంతా పోతుంది ఉద్దేశంతో వాడికి, నాకు కొంచెం తమిళ్ వచ్చు, ముందే చెప్పా, పాతుగా எனக்கு வராது, நீ அப்படியே புடிச்சுக்கிட்டே நடந்துகிட்டே போ, அது நீங்க விட்டீங்களன்னா அது எங்க போவும் தெரியாது, அதுக்காக நீ புடிச்சுக்கிட்டே పో అంటే సరే సార్ సరే సార్ అంటే పట్టుకునే వెళ్ళు గుర్రాన్ని, అది నువ్వు వదిలేవంటే అది ఎక్కడ పోతుందో పారిపోతుందో కూడా నాకు తెలీదు, కష్టం నాకు రాదంటే నాకు కవలపడేది ఇంకా అన్నాడు. సరే, సో అప్పుడు అదేం చేయలే, నడుచుకుంటూనే వెళ్ళింది అది, అదేమి పరిగెత్తుంటే మేజర్ ప్రాబ్లం కూడా అండి. అంటే గుర్రం మనం అనుకుంటాం కానీ గ్యాలప్ చేసేటప్పుడు నడుము మీద ప్రెషర్ పడుతుంటుంది. మనం గాన సరిగ్గా ఆ సిట్టింగ్ గనక గ్యాలప్ తీసుకునేటప్పుడు సరిగ్గా కూర్చోకపోతే మీకు స్పైన్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే. సో లక్కీగా వీడు మొదలెట్టినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే పడ్డాడు కూడా. ఎక్కడ తీసుకున్నాడు? ఇక్కడే మన గోల్ఫ్ క్లబ్ అని మనకి మృగవాణి దగ్గర ఒకటి ఉంది క్లబ్, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాడు ఫస్ట్. తర్వాత మనకు రాజేంద్ర నగర్ దగ్గర ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళాడు. పడ్డావు ఏందిరా నువ్వు, ఓకేనా నీకు? ఏం కాలేదు కదా? అంటే కొంచెం కొంత తగులుతుంది అంటే ఏం పర్లేదు నాన్న నేను వెళ్తాను. నా భయం అంతా ఏంటంటే, నేను అంతకు ముందు స్టూడెంట్స్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు కొంతమంది గుర్రం తన్నింది, ఇది కూడా నాకు తెలుసు. పొరపాటున ఏమైనా తగిలితే ఇబ్బంది అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా, అలా కాదురా ఆలోచించు. లేదు నేను ఐ లెర్న్ ఇట్ అన్నాడు. ముందు ఫస్ట్ ఆ తర్వాత నుంచి వెళ్ళి ముందు గుర్రాన్ని మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టాడు. అంటే యూ షుడ్ గెట్ కనెక్టెడ్ విత్ హార్స్, కనెక్ట్ అవ్వాలి. ఊరికే మనం వెళ్ళిపోయి డైరెక్ట్ గా నేను హార్స్ రైడ్ చేస్తా అంటే కుదరదు, దాన్ని మచ్చిక చేసుకోవాలి. సో తర్వాత మచ్చిక చేసుకొని తర్వాత నుంచి ఈ స్టార్టెడ్ గ్యాలప్, అంటే ట్రాటింగ్ నుంచి స్లోగా మొదలెట్టి గ్యాలప్ దాకా వెళ్ళాడు. అది వీడియోస్ చూస్తుండే, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అమ్మా రోజు దాంతోనే ఉంటది కదా? ఏదింది ఆ గుర్రం తోటే కంటిన్యూగా ఉంటది కదా? చాలా వరకు ఆ గుర్రం తోటే ఉండింది. కట్ చేస్తే షూటింగ్ వేరే గుర్రాన్ని ఇచ్చారు. యాక్చువల్గా మనకు ఒకటి మచ్చిక అయిందంటే మన వెంటనే గుర్తుపట్టదు కదా, తర్వాత రోజు వెళ్తే ఖచ్చితంగా హ్యాపీగా. మీకు ఒకసారి మచ్చిక అయిన తర్వాత మీరు ఏం చెప్పితే అది, మీరు అంటే ఊరికే అయ్యమ్మా బాగున్నావా అంటే కుదరదు, దానికి ఏదో ఒకటి కూడా తిండి కూడా పెట్టాలి, క్యారెట్ ఇంకోటి అలాంటివి పెడితే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తుంది 100%. మీరు పిలిచినా కానీ దగ్గరకు వచ్చేస్తుంది. అంత ఎప్పుడు యానిమల్స్ ఆర్ వెరీ గుడ్ అండి. అంటే ఒక్కసారి కనెక్షన్ ఏర్పడితే ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. మన ఇంట్లో కుక్కలు కానివ్వండి, జంతువులు మిగతా ఇప్పుడు ఆవులు కానివ్వండి, నా షెడ్ లో ఫామ్ లో ఉన్నాయి, అక్కడెక్కడో గొంతు వింటేనే అవి గట్టిగా అరుస్తుంటాయి షెడ్ లో. సో కుక్కలు అంతే, ఎక్కడో కార్ సౌండ్ వింటేనే ఇక్కడ మొదలెడతాయి. సో ఎనీ యానిమల్. ఆ గుర్రం మారింది, కొత్త వేరే గుర్రం ఇచ్చారు, అయినా పర్వాలేదా? కానీ అప్పటికి కంట్రోల్లోకి వచ్చేసాడు. ఓకే, ఎలా దాన్ని లొంగ తీసుకోవాలి అంటే, హార్స్ ని ఎలా, దాని సైకాలజీని ఎలా పట్టి ఇంకెలా. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ గ్రౌండ్ లో చాలా ప్లెయిన్ ల్యాండ్ మీద ఇవన్నీ గ్యాలప్లు అవన్నీ నేర్చుకున్నాడు. అక్కడ అడవి, ఒక పర్టికులర్ ఇది, వీడు లొకేషన్కి వెళ్ళేటప్పుడు గుర్రం ఎక్కి వీడు వెళ్తున్నాడు, పక్కన నీళ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, నాకు చెట్లు ఉన్నాయి, దాని కింద నుంచి ఇలా తల ఇలా అనుకుంటూ వెళ్తున్నాడు. ఒక వీడియో తీశారు, వీడు సాహసాలు ఎక్కువ చేస్తున్నాడు, ఏమవుతుందో ఏంటో అదొక భయం ఉండింది. అంతే కదా. బట్ లక్కీగా వీడు ఆల్రెడీ హీ హస్ లెర్న్డ్ కాబట్టి, అండ్ హీ హస్ డన్
ఎక్స్ట్రీమ్లీ గుడ్ హార్స్ రైడింగ్, అంటే కన్సిడరబుల్లీ వెరీ గుడ్ హార్స్ రైడింగ్. ఇంకా ఎక్కడా కూడా బాడీ డబుల్ చేయలేదుగా నో ఈ హార్స్ రైడింగ్ అసలు మొత్తం తనే చేసాడా ఓన్ గా? అన్ని. ఓకే. ఎందుకంటే బాడీ డబుల్ కావాలంటే మళ్ళీ ఇంకొక నెలలో ఆ సైజ్ తీసుకొని రావాలి. కొన్ని చాలా వరకు లాంగ్ షాట్లు చేయాలంటే అవి పెడుతుంటారు కదా, ఎక్కడ కూడా యాక్షన్ సీన్స్ కూడా చేశాడు దాని మీద. యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి ఇందులో, అన్ని కూడా తనే చేసుకున్నాడు. కొన్ని ఇబ్బందులు పడ్డాడు, అంటే కంటామినేటెడ్ వాటర్ అంటాం కదా, కొంచెం ఆ వాటర్ ఎప్పుడైతే స్టాగ్నెంట్ వాటర్, ఇప్పుడు మనం మన కోసమని ఆపేసాం వాటర్, ఫంగస్ అదంతా వచ్చేసి అంత బ్యాక్టీరియా వచ్చేసి అవన్నీ ఒక వారం 10 రోజులు అంటే నిలవ ఉంచిన వాటర్ లో మనం ఫైట్లు అవన్నీ చేసినప్పుడు ఇబ్బందులు పడ్డాడు. ఇతను ఒకడే కాదు, స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి ఏమైనా వచ్చాయా? అదే లేక అంతే దిగాలి, అంతేగా దిగిన తర్వాత ఇక అంతే అయ్యేదాకా బయటకు రాకూడదు ఇక. మధ్యలో జ్వరాలు ఉన్నా గానీ అలాగే కంటిన్యూ చేసాడు. నాకు భయం వేసి ఉంటదిగా మా తండ్రిగా మరి. నాకే కాదు సుమకి ఇంకా ఎక్కువ. నేనన్నా అవని అవును హీరో అవ్వాలనుకొని వచ్చాడు కదా, మేము చాలా చేసాం అంటే నేను ఓన్లీ టు మోటివేట్ హిమ్, నాట్ దట్ ఏదో నా గొప్పతనం చెప్పుకోవడానికో ఇంకోటో చెప్పడానికి కాదు. ఎక్కడ మనం అయ్యో పాపం అన్నాం అనుకోండి, ఇంకా ఎక్కువగా ఫీల్ అవడం, ఏం కాలే అన్నాం అనుకోండి, ఈ చిన్నదే అంటే వాళ్ళు కూడా సైకలాజికల్ ఇది చిన్నదే అనుకుంటారు. అదే. సో మేము చిన్నప్పుడు మేము చేసిన రోజుల్లో చాలా చేసాం ఇలాంటివి, ఇంతకన్నా ఎక్కువ చేసాం, ఇలా మాట్లాడుతూ కొంచెం ధైర్యం ఇస్తూ కొంత పొడుస్తూ అన్ని రకాలుగా తన్ని మోటివేట్ చేసేవాడిని. వాళ్ళ మదర్ అలా కాదు, ఇంకా విపరీతమైన ఫీలింగ్, పిల్లలు వాడిపడుతున్నాడు కాస్త. సో కాకపోతే నాకు కూడా ఉండింది, బట్ నేను ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఐ వెంట్, మళ్ళీ నేను రంపచోడవరం వెళ్ళి చూసి అసలు ఏమైందో చూసి స్పాట్కి వెళ్ళారు, షూటింగ్ స్పాట్ కి. మీకెందుకు ఇందులో తగిన క్యారెక్టర్ ఏమి ఇవ్వలేదా? అంటే లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కూడా ఫీల్ అవ్వాలి కదా. అవునవును. అందరూ ఎప్పుడు ఫీల్ అవుతారంటే వన్స్ యూఆర్ ఇన్ లైమ్ లైట్. కాబట్టి మీ అబ్బాయి హీరోగా చేసిన మొదటి 2 సినిమాల్లో మీరు లేరు. తర్వాత ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏదైతే నాకు చేసిన లిటిల్ హార్ట్స్ నన్ను లైమ్ లైట్ లోకి ఒక పెద్ద బ్లాస్ట్ లాగా తీసుకొచ్చింది, కాబట్టి న్యాచురల్ గా పీపుల్ ఆల్సో విల్ థింక్ అబౌట్ మీ. అవును. సో తండ్రి కొడుకులు, ఏమో నిజ జీవితంలో తండ్రి కొడుకులు, తెర మీద కూడా తండ్రి కొడుకులు చేస్తే బాగుంటది కదా, ఏమో అలాంటిది ఆలోచనలు రేపు పొద్దున రావచ్చేమో ఎవరికైనా, బట్ అంతకుముందు అయితే ఎవరికి రాలేదు. ఇందులో కూడా అందులో పెద్ద క్యారెక్టర్స్ ఏం లేవు, సో డైరెక్టర్ కూడా ఆలోచించలేదు, బాగోదు అనుకుని ఇస్తే అలాంటిదే ఇవ్వాలి. మీకు ఇస్తే నేను చేయలేదా, మిగతావి చేయలేదండి, 1 సీను 2 సీన్లు 3 సీన్లకు పుట్టుక్కని పోయిన సీన్లు కూడా ఉన్నాయి. సో అలాంటిది ఏం లేదు, బట్ వాళ్ళకి ఆలోచన రాలేదంటే. తన అంటే తన తపన ఎలా ఉంటుంది అసలు? ఒక సినిమా కోసం నటుడు కావాలని తను పడుతున్నటువంటి అంటే ఆ హార్డ్ వర్క్ అలా కనిపిస్తుంది. ఒకసారి మిమ్మల్ని చూసుకుంటే, అదే ఏజ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకుంటే మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడు? అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీరు మీ అబ్బాయి మీరు కూడా సినిమా ఫ్యామిలీ నుంచే వచ్చిన వాళ్ళే, కానీ మీ అబ్బాయిని చూసుకుంటా ఉంటే ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని చూసుకున్నట్టు ఉంటుందా, లేకపోతే ఎలా అనిపిస్తుంది? మీకంటే ఎక్కువ కష్టపడుతున్నట్టుందా, లేకపోతే ఇంకా కష్టపడాలి వీడు అన్నట్టు అనిపిస్తుందా? లేదండి, ఇప్పుడు నేను ఎలాగైతే చిన్నప్పుడు ఏదైతే తపన ఉందో అదే తపన ఉంది తనకి. కష్టంలో కూడా నేను కొంచెం బ్యాక్అవుట్ అయ్యాను. మీకు ఇందాక చెప్తూ గుర్రం స్వారీ చేయరా బాబు అంటే డబ్బులంతా కట్టిన తర్వాత వదిలేసాం, పోయింది అది. ఫస్ట్ డేకే వదిలేసాను, డబ్బులు కట్టి వదిలేసాం. బట్ వాడు అలా కాదు, వెనక్కి తగ్గలేదు. ఫస్ట్ డే గుర్రం కొంచెం ఎక్కేటప్పుడు పడ్డా కానీ హీ డిడ్ంట్ బ్యాక్అవుట్. సినిమా కోసం అది నేర్చుకున్నాడు. కలరిపైట్ కూడా ఫైట్ ఇంకోటి ఉంది, అది ఆర్ట్, కేరళ కైండ్ ఆఫ్ ఆర్ట్, కలరిపైట్. అది కూడా నేర్చుకుంటున్నాడు. అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తుంటాడు, మధ్యలో క్లాసులు గ్యాప్ ఉన్నప్పుడల్లా. తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నా గానీ హీస్ కంటిన్యూయింగ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు నేను నాకన్నా ఒక 2 మెట్లు ఎక్కువ, 2 కాదు చెప్పాలంటే 10-20 మెట్లు ఎక్కువ డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు.
డాన్స్ బాగా చేస్తాడు. నేను డాన్సా? నాకు సెన్సే లేదు. పొరపాటున చెయ్యరా బాబు అన్నా గాని నా ఓకే అంటాను. మిస్. మీరు హీరోగా చేసిన సినిమాల్లో వచ్చింది కదా ఛాన్స్. డాన్సులు నాకు తెలిసిన ఏదో కొద్ది స్టెప్పులు ఏవైతే బాగుంటాయో అవి మాత్రం నేను బాగా చేసేవాడిని. మాస్టర్ కి మిగతా చెప్పేసేవాడిని. మాస్టర్ అదేది మీనాక్షి సినిమాలో మీనాక్షి కానివ్వండి, అది బాగా చేయించాడు నాగరాజు మాస్టర్, డాన్స్ మాస్టర్. నేను ఏవైతే చేయగలుగుతాను అనుకున్నాడో, నాకు ఏదైతే సెన్స్ ఉందనుకున్నాడో అవి బ్రహ్మాండంగా చేయించాడు. ఆ టైంలో నాకు ఎందుకో బాగా స్ట్రాంగ్ గా ఉండి చేసేయాలి ఎలాగైనా అని చెప్పేసి నాగరాజు మాస్టర్ బాగా నీట్ కూడా నేర్పించాడు. మిగతా మాస్టర్లు ఏంటి వాగా అది పారంగా ఒకసారి చూడండి, అది చూసి అలా చేసేయండి అనేవాడు. చూసి వెంటనే ఎక్కడి నుంచి నేను చేయను. నాగరాజు మాస్టర్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇలా ఇదిగోండి ఫస్ట్ ఇలా వేస్తే ఇలా వస్తే ఇలా కాలు ఎగరేసి ఇలా దిగితే అంటే మీకు తగ్గట్టుగా ఆయన చక్కగా చేయించాడు. కాబట్టి అందులో డాన్స్ బాగా చేశాను. కొన్ని సినిమాల్లో పర్లేదు డాన్స్ బాగానే చేశాను. కొన్నిట్లో అసలు జీరో. రాజశేఖర్ మాస్టర్, అమరాశేఖర్ మాస్టర్ది ఒకటి చేసాం స్వామి సినిమాలో. నాది స్వామిలో హరికృష్ణ కదా, నందమూరి హరికృష్ణ గారిది. అందులో ఒక దీంట్లో చెప్పాడు ఈయన స్టెప్పులు. ఆయన చేసి నాకు ఎక్కడ వస్తాయి, నాకు రావు కదా. ఆయనకు అర్థమైపోయింది నేను ఇక చేయలేను. పైగా నేను ఫంక్ అయిపోయాను. ఇక సర్లే నాతో అటు ఇటు పరిగెత్తిచ్చి బండి మించి అలా ఏదో జిమ్నాస్టిక్స్ లా కాళ్ళు ఎగరేయడం ఇలాంటివి చేసి ఏదో ఇలా రౌండ్లు తిరగడాలు ఇలాంటివే. ఓకే, అలా గట్టెక్కేసాను. బట్ మీనాక్షిలో బాగా చేశాను డాన్స్. అదే అంటే మీకు తగ్గట్టుగా అందులో ఆయన నాగరాజు మాస్టర్ చేయించాడు. నాకు తగ్గట్టు కన్నా మించి చేశాను అందులో. కానీ ఇప్పుడు రోషన్ తో పోల్చుకుంటే నేను ఎక్కడో. సో అయితే రోషన్ దీంట్లో కూడా డాన్స్ లో మొదలు ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓకే, బట్ ఎంత తీసుకున్నా కానివ్వండి, సినిమా డాన్స్ లో వచ్చేసరికి లిప్ ప్లస్ స్టెప్ ఇవి సింక్ అవ్వాలంటే చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ. నాకు లిప్ ఇస్తే స్టెప్ రాదు, స్టెప్ వేస్తే లిప్ రాదు. నాకు చాలా ఇబ్బంది పడేవాడిని. బట్ రోషన్ ఇస్ నాట్ లైక్ దట్. ఓకే, సో యాక్టింగ్ లో చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. బట్ మిగతా ఏ దీంట్లో చూసుకున్నా నాకన్నా బాగా సుపీరియర్. చాలా బాగా చేస్తాడు. ఓకే, కష్టపడతాడు. అండ్ సరిగ్గా ఇప్పుడు 25 కుర్రాడు. అవును. అండ్ 99 బాగుంది కదా, సారీ 2000 బాగుంది కదా. అన్ని రకాలుగా 99 మ్యారేజ్. అవును, ఎందుకంటే బాగా గుర్తు నాకు. నాది 2nd, మీది 10th ఫిబ్రవరి. రైట్. అలా ఇంకా ఇంకో సిమిలారిటీ ఏంటంటే ఇద్దరు కూడా అదే 2000 బాగున్నాయి. మావాడు అదే మావాడు మే, ఈ మార్చు. మావాడి కన్నా చిన్నవాడు 2 నెలలు అంతే. సో అన్ని రకాలుగా చూస్తే సుపీరియర్. ఒక విధంగా కొన్ని ఆస్పెక్ట్ లో నేను సుపీరియర్. అంటే అలా అన్ని నేను తక్కువ అని కాదు. తక్కువ చేసుకోవడం దగ్గర తక్కువ చేసుకోవడం ఎక్కువ చేసుకోవడం కాదు. నేను జనరల్ గా అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తున్నా. ఇప్పుడు డాన్సులు కానివ్వండి, హార్స్ రైడింగ్ కానివ్వండి, ఫైట్లు నేను బాగానే చేస్తాను. అంటే నేను నేర్చుకోకపోయినా భయపడకుండా తెగించి ఇది చేసేస్తాను. నాకు వాటర్ ఫోబియా ఉంది. ఫోబియా ఇన్ ది సెన్స్ భయం ఏం లేదు. అంటే ఈత రాదా మీకు? ఓకే, 2-3 సార్లు మునిగి చచ్చిపోవాల్సిన వాడిని బతికించారు నన్ను. ఇవి కూడా అయినాయా? ఓకే. సో కాబట్టి షూటింగ్ లోనా? షూటింగ్ కాదు, షూటింగ్ కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకా. అక్కడ అంతకుముందు ఇక్కడ స్విమ్మింగ్ రాదు అంటే సరే కంట్రీ క్లబ్ లో మెంబర్షిప్ ఉంది కదా అని వెళ్ళి దూకి అక్కడ మా కోచ్ నేర్పించాడు. ఇలా చేతులు పెడితే ఇలా పైకి వస్తారు అని చెప్పేసి. ఇక్కడంతా బాగానే వచ్చింది. తర్వాత బ్యాంకాక్ వెళ్ళి మా ఫ్యామిలీ అంతా, అప్పుడు రోషన్, మనస్సు వీళ్ళకి బాగా వచ్చి ఈత. ఓకే, వీళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలే కదా అప్పుడు. చిన్నపిల్ల బాగా ఈదేస్తున్నారు. ఏది బాగా డెప్త్ ఉన్న దాంట్లో కూడా వెళ్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, బయటికి కాసేపు కనపట్లేదు. నా కంగారు వీళ్ళేంటి కనపట్లేదు. వాళ్ళు అంతకుముందు ఏమైనా ఉందా? వాళ్ళు నేర్చుకున్నారు, బాగా నేర్చుకుని వచ్చారు. ఓకే, వీళ్ళు లోపల నుంచి నాన్న ఎంతసేపు అక్కడ రా నాన్న రా అంటున్నారు. మొత్తం టీం కూడా ఉన్నారు, డిఓపి వీళ్ళంతా, మన వాళ్ళంతా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు. సార్ రండి సార్ అంటున్నారు. వీళ్ళ ముందు నాకు రాదంటే బాగోదని 6 feet దానికి వెళ్ళి ఇలా అన్నాను. కిందకి వెళ్ళా,
డైరెక్ట్ కింద మనకి నేల కనపడింది, కరెక్ట్ బ్లూగా ఫ్లోర్ కనపడింది. కాళ్ళు కొట్టడం మర్చిపోయాను. అంటే చెయ్యి పైకి ఇలా అనాలి కదా, అంటే పైకి వస్తాం కదా, మర్చిపోయాను. కిందకి వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎలా ఉన్నాయి పైకి, బుళక 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 అంటున్నా. నా వల్ల అవ్వట్లేదు, బబుల్స్ వస్తున్నాయి. కింద నుంచి ఏదో 2 సార్లు కాలు తన్ని పైకి ఇలా వచ్చాను, ఓ ఓ అంటున్నా. ఆ పక్కనే డిఓపి అంత దూరంలో ఉన్నాడు ఆయన, బాబు గారు అని. నవ్వుతున్నాడే. ఇది నాకు కనపడుతుంది, ఆయనకి తెలియదు. మళ్ళీ మునిగా, మళ్ళీ లోపలికి వెళ్ళాను. మొత్తానికి ఫ్లోర్ ని తన్ని మళ్ళీ పైకి వచ్చాను. బుల్లగా అంటున్నా. ఆయన సార్ అంటున్నాడు. మూడోసారి నాకు అర్థమైపోతుంది, ఇప్పుడు నన్ను కాపాడకపోతే నేను పెద్దగా అరవాలి ఇక. అది అరిచే ఛాన్స్ లేదు. నీళ్లు మింగుతున్నాను, పైకి వస్తున్నా. వీళ్ళు ఎవరో ఒకళ్ళు కాపాడకపోతే నేను పోతాను రా బాబు అన్నట్టుగా ఉంది. మళ్ళీ మూడోసారి వెళ్ళాను. మొత్తానికి అతి కష్టం మీద వచ్చి అనుకుంటూ చేస్తున్నా. బాబు గారికి ఎందుకో డౌట్ వచ్చింది. ఎవరు? డిఓపి బాబు గారు. ఓకే. డౌట్ వచ్చి ఆయనకి ఈత బాగొచ్చు. ఆయన వెంటనే వచ్చి గబుక్కని టక్కన పట్టుకొని నన్ను బయటికి పక్క ఒడ్డుకు తీసుకెళ్ళి అప్పుడు వెళ్ళిపోయిన లోపల చాలా వెళ్ళి. సో మరి ఆ టైంలో వీళ్ళ పిల్లలు ఉన్నారా లోపలే? ఉన్నారు అక్కడ. వాళ్ళు గమనించట్లేదా? వాళ్ళు నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మా నాన్న కావాల్సి చేస్తున్నాడు అనుకుంటున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. ఓకే. సో యాక్టింగ్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం. సో అలా అయిపోయింది. సో ఈ సంఘటనల వల్ల నాకు ఇబ్బంది. వాటర్ అంటే వాటర్ ఫోబియా అట్లా చిన్నది, కానీ భయపడను. ఒకవేళ గోదావరిలోకి తీసుకెళ్లిపోయినా, నావ మీద తీసుకెళ్లిపోయినా, పడిపోతే ఏమవుతుంది నా జీవితం పట్టించుకో, నో ప్రాబ్లం. కానీ వస్తే వచ్చాం, అది యాక్టింగ్ కోసం చేసేస్తాను. సో అట్లా మన మోగ్లీ అలా తయారయ్యాడు అనమాట క్యారెక్టర్ కోసం. అన్ని రకాలుగా ఈ స్ట్రెయిన్డ్. మోగ్లీ కోసమే కాదు, పర్సనల్ గా కూడా బాగా ట్రైన్ అయి ఉన్నాడు. యాక్టింగ్ కి, యాక్టర్ కావాల్సిన, హీరో కావాల్సిన ఏవైతే నేర్చుకోవాలో అన్నిటికీ నేర్చుకున్నాను. మీరేమన్నా అతని ప్రిపరేషన్ లో భాగంగా మీరేమన్నా సలహాలు అట్లాంటివి ఇస్తున్నారా? ఏం లేదండి. లక్కీగా వాడు మా నాన్న దగ్గర క్లాస్ తీసుకున్నాడు. లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో మా నాన్న కరెక్ట్ గా 1 month ఇక్కడ మా నాన్న దగ్గర నేర్చుకొని యుఎస్ వెళ్ళాడు. అలా వెళ్ళాడు, మా నాన్న పడ్డాడు ఆపరేషన్. అక్కడి నుంచి అలా 1 month లో ఆయన పోయాడు. లేకపోతే ఇక మీ నాన్న కూడా ప్రాపర్ గా తనని ఇంకా చూసి ఎంజాయ్ చేసేవాడు. హీరో అది మిస్ అయింది. అది ఇప్పుడు ఒకసారి నేను మీ యంగ్ స్టేజ్కి వెళ్దాం. అప్పుడు ఎలా ఉండింది అసలు? అంటే మీ స్నేహితులు, అంటే నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా నటులు అవటం, రంగస్థలం నుంచి సినిమా నటులుగా రావటం. సో వీళ్ళిద్దరి తర్ఫీదులో మీరు పెరిగిన వాళ్ళు. ఈ స్కూల్ డేస్, ఈ కాలేజ్ డేస్, ఇవన్నీ ఎట్లా గడిచేవి అసలు? ఆ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎలా ఉండేది? నా ఫ్రెండ్ సర్కిల్ అన్నది చాలా తక్కువ అండి. ఓకే. మీరు ఇలా రాజీ ఫ్రెండ్స్ అంటే వేళ్ల మీద లెక్కెట్టచ్చు. వేళ్ల మీద జస్ట్ 10 fingers చాలు. ఏది సినిమా ఫీల్డ్ బయట గానీ లోపల గానీ? ఎస్. ఓకే. నేను స్కూల్ డేస్ లో స్కూల్ కి వెళ్ళేటప్పుడు నాకు ఆలోచన అంతా ఎంతసేపు యాక్టింగ్ మీదే ఉండేది. ఇక్కడ క్లాస్కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఏం చెప్తున్నా నాకు ఏం అర్థమయ్యేది కాదు. అంటే మీ దృష్టి దాని మీద ఉండే కాదు, అక్కడ మీకు చదువు మీద అసలు లేదు. అంటే అఫ్ కోర్స్ అట్ 1 point of time నేను ఈ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే ప్రీతి ఆర్ కుమార్ గారు అని నా ఇంగ్లీష్ లెక్చరర్, ఆవిడ డిగ్రీలో ఉన్నప్పుడు ఈ ఇంగ్లీష్ మొత్తం అంతా నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఓకే. లేకపోతే నేను హై స్కూల్లో ఉన్నంత కాలం తెలుగే, ఎందుకంటే మాది బి సెక్షన్. అందరు తెలుగు వాళ్ళు చక్కగా తెలుగులో మాట్లాడుతుండేవాళ్ళు. ఇంగ్లీష్ అన్నది లేదు, మాట్లాడడం అన్నది లేదు. సో కన్వర్సేషన్ అంటే చిన్నప్పుడు మీరు చేసుకున్న తెలుగు మీడియంలోనే చదివారు? మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియమే. కాకపోతే అందరు తెలుగు వాళ్ళు, మా బి సెక్షన్. సో దట్ కైండ్ ఆఫ్, అంటే బి సెక్షన్ అంటే ఎందుకు? ఏ సెక్షన్? ఈ సెక్షన్ వరకు ఉండేది. ఏ సెక్షన్ వచ్చి మొత్తం హిందీ వాళ్ళు. ఓకే. సో వాళ్ళంతా ఏ స్కూల్ అది? విద్యోత హై స్కూల్, ఇక్కడే అమీర్పేట్. ఓకే. పక్కనే జస్ట్ సందు. ఓకే, గుర్తుకొచ్చింది ఇక్కడే జస్ట్. అదే మీ రావడంతో అది గుర్తుకొచ్చింది, మన స్కూల్ దగ్గర కదని. ఓకే. సో ఎంతసేపు అది. పైగా నాకేమైపోయిందండి, చిన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ వరకు నేను తమిళ్ ఫస్ట్ లాంగ్వేజ్ నాది.
సో సడన్ గా ఒకసారి ఇక్కడికి హాలిడేస్ కోసం అని ఇక్కడికి వచ్చి హైదరాబాద్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, సంజీవ్ రెడ్డి నగర్ ఈ పక్కనే. నేను రాను, మళ్ళీ ఇక్కడే ఉంటాను పెద్దమ్మతో అన్నారు. సర్లే ఉండని. మా పెద్దమ్మ బాగా, ఆవిడ మమ్మల్ని బాగా చూసుకునేది చాలా. ఉంటా అంటే ఉండమని ఇక్కడే ఉండిపోయాను. ఆ ఉండడంలో ఏమైందంటే స్కూల్ జాయిన్ చేశారు. అప్పుడు ఏంటంటే ఆ పక్కనే సంజీవ్ రెడ్డి నగర్ లో ఉన్న కిడ్డీస్ ఫౌండేషన్ ఒక స్కూల్ ఉంది, ఎస్ఆర్ నగర్ లో, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అందులో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ మళ్ళీ నాకు. సో తమిళ్ నేర్చుకునేవాడికి హిందీ అసలు టోటల్ గా సంబంధం లేదు. ఆ ఇయర్ మళ్ళీ మొత్తానికి ఆ 1 year అయిపోయిన తర్వాత మా అమ్మ రాగానే నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండని చెప్పేసి 3వ తరగతి మళ్ళీ అమ్మను చూసేటప్పుడు మళ్ళీ సో మళ్ళీ 3rd standard వచ్చి చెన్నై, మళ్ళీ తమిళ్. 4th నుంచి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది, మొత్తం ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయింది. 4th standard వచ్చి మళ్ళీ డిఏవి పబ్లిక్ స్కూల్ అక్కడ అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉండే అక్కడ ఉండే స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ నాకు. మళ్ళీ అంటే కలగరు గుంపు అయ్యేసరికి నాకు ఏది రావాలో ఏది రాలే. మళ్ళీ 4th అయిపోయిన తర్వాత 5th నుంచి ఇక్కడ నాకు విద్యోదయ హై స్కూల్, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. అమ్మయ్య కాదు, మళ్ళీ కొత్త ఇది మళ్ళీ అప్పుడు దాకా లేదు, అసలు లేదు అప్పటిదాకా తెలుగు అన్నది. మా పెద్దమ్మ కూర్చొని ఒరే చెప్పరా, వారాలు చెప్పరా అనేది. చెప్పు, ఆదివారము అనగానే ఆదివారమా, ఆదివారము ఆదివారమా ఇలా పలుకుతుండేవాడిని. ఓకే, చివరి అక్షరం మాత్రం ఆమె చెప్పినట్టు కాకుండా వేరే పలికేవాళ్ళు. సో ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడుతుండేవాళ్ళం కాబట్టి, స్పష్టంగా మాట్లాడుతుండేవాళ్ళంగా పలికేవాళ్ళం కాబట్టి అది మాట్లాడడానికి ప్రాబ్లం లేదు. చదవడం రాయడం రెండు పోయిందా. తర్వాత స్లోగా ఎప్పుడైతే నాకు ఈ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో, నువ్వు తెలుగు సినిమాల్లో చేసేవాడు చదవకపోతే ఎట్లా అని చెప్పేసి అంటే ఇక చదవడం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. న్యూస్ పేపర్లు, ఈనాడు న్యూస్ పేపరు, ఇక మాకుండే పద్యాలు ఇంకోటి ఇవన్నీ కూడా మాకు కంపల్సరీ వాయిస్ అండ్ డిక్షన్ ఇస్తారు కదా ఖచ్చితంగా. దాంట్లో ఇక కూర్చొని ప్రాక్టీస్లు, ఈ చదవడం అంతా కూడా ఈనాడు పేపర్లు, పైగా వీళ్ళు రాసిన స్పీచ్లు ఇంకోటి ఉంటాయి కదా, అందులోంచి మొదలుపెట్టి చదవడం. ఒక్కొక్కటి కూడుకుంటూ అక్షరం, దాని కింద ఏదో వస్తుంది, ఇది అలా మొత్తం అంతా నేర్చుకుంటూ వచ్చి ఇప్పుడు తెలుగు బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాను, చదవగలుగుతాను. రాయడంలో ప్రాబ్లం ఇప్పటికే. అవునా? అంటే కొన్ని ఒత్తులు అవన్నీ పోతాయి, అవి కాబట్టి ఏమైనా ఇంకో అర్థం రావాలి. కనకాల గారు ఎప్పుడు దీని మీద క్లాస్ తీసుకోలేదా? బాగా, కాకపోతే నాకు అంటే ఎందుకు అవసరం రాలేదు, అంతగా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నడిపేశాం. ఓకే, రాస్తాను, ఎక్కడో చోట పోతుంది, అంటే తప్పులు వచ్చేస్తాయి. నాన్న కాకపోయినా అమ్మగారు అయినా సరే, లక్ష్మీదేవి గారు అయినా బాగా రాయించేవాళ్ళు, బట్ స్టిల్ రాలేదు. అంటే ఆ 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యేంత వరకు నాకు మా పెద్దమ్మ వాళ్ళంతా రాయించేవాళ్ళు. ఈ చిన్న తప్పులు అవన్నీ పోతూ ఉండేవి. సో ఎంత చేసినా కానీ ఆ తర్వాత బ్రెయిన్ లో ఉండేది కాదు. ఇటు వచ్చేటప్పటికి, యాక్టింగ్ లో వచ్చేటప్పటికి అది కూడా ఇంకా ఇది నాకు కావాల్సింది అనిపించింది. ఓకే, పైగా స్కూల్లో ఉన్నంతసేపు నా మనసంతా మా ఇంట్లో క్లాసుల మీద ఉండేది. క్లాస్ రూమ్ లో ఉన్నా కానీ ఎంతసేపు బ్రెయిన్ అంతా అక్కడే ఉండేది. ఇక్కడ నాకు 3:30 అయిపోయేది స్కూల్. అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయేవాడిని, నో ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోవడం, క్లాసుల్లో వాళ్ళతో పాటు యాక్ట్ చేయడం. మరి డిగ్రీ దాకా కూడా ఎవరు లేరు అసలు? నాకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అక్కడ మాకు ఆరోగ్యరెడ్డి గారు, ఇది సెయింట్ మేరీస్ హిమాయత్ నగర్, మొత్తం హిందీ వాళ్ళు నా క్లాస్ లో. నేను తీసుకుంది సిఈసి సబ్జెక్ట్. క్యా రే క్యా హువా, క్యా ఖాతే ఓ ఖాతే, జాయింగే చలో, పిక్చర్ దేకింగే చలో, ఈ హిందీ బాగా వచ్చు. ఎందుకని ఎంపీసీ బైపీసీ ఎందుకు తీసుకోలేదు? నాకు రాదు కదా, మ్యాథ్స్ అసలు రాదు, సైన్స్ రాదు, ఇది కూడా రాదు. కాకపోతే ఇదన్నా తీసుకోవాలి, ఏదో ఒకటి తీసుకోవాలి కదా. వాటికంటే కామర్స్ బెటర్ అనుకున్నారు. బెటర్ అని కాదు, అవైతే ఇంకా కష్టం. ఇది ఏదో ఒక విధంగా తోద్దాంలే వేయండి అనుకొని పెట్టారు ఇందులో. ఓకే, ట్యూషన్ ఉండేది.
సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్ళేవాడిని. అయినా ఇది ఎక్కేది కాదు, అది ఎక్కేది కాదు, డబ్బులు మాత్రం దండగా. సరే వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవాడిని. సో నాకు మొత్తం అంతా ఈ ఇంటర్మీడియట్ అంతా ఈ ఫ్రెండ్స్ అంతే క్లాస్మేట్స్ వీళ్ళంతా. అంతా హిందీ, ఉర్దూ, మొత్తం మార్వాడీలు, ముస్లిమ్స్ వీళ్ళే నా ఫ్రెండ్స్ అక్కడ. సో అక్కడ వరకు నా అక్వైంటెన్స్. నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఉన్నవాళ్ళు, స్కూల్లో ఉన్న వాళ్ళలో నాకు నిశ్చయ్ అని ఇప్పుడు ఉన్నాడు, డిజైనర్ గా ఉన్నాడు. వాడు 4th క్లాస్ నా ఫ్రెండ్, 4th క్లాస్ లో. ఓకే. వాడొక్కడు ఇక్కడే హైదరాబాద్ లో డిఏవి పబ్లిక్ స్కూల్. వాడొక్కడు ఇప్పటికీ నాతో టచ్ లో ఉండి ఉన్న ఫ్రెండ్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యోదయ హై స్కూల్లో పద్మారావు అని అతను నాకు బాగా క్లోజ్. భరత్ భూషణ్ అని ఇంకొక అబ్బాయి బాగా క్లోజ్. తర్వాత నరేందర్ రెడ్డి ఒకడు బాగా క్లోజ్. ఎం రవి ఒకడు ఉన్నాడు. తర్వాత ఏవి కిరణ్, తర్వాత గోపిధర్, శశిధర్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అండ్ నరేంద్రచారి. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారా? అప్పటి వరకే ఫ్రెండ్సా? అంటే అక్కడ వరకు. తర్వాత చాలా కాలం కలవలేదు. మరి తర్వాత గ్రూప్ ఫామ్ అయ్యాం. బట్ తక్కువ. విహెచ్ఎస్ అని ఉంటుంది, విహెచ్ఎస్ విద్యోదయ హై స్కూల్ కదా, అనుకుని అట్లా పెట్టారు అనమాట. అదే వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్. ఓకే ఓకే. సో నరేంద్రచారి అని తన డాక్టర్, అతను మంచి ఫ్రెండ్. ఎం శ్రీనివాస్ అని ఇంకొక అబ్బాయి, సేమ్ విద్యోదయ స్కూల్. పి శ్రీనివాస్ అని ఇంకొక అబ్బాయి, తను మంచి ఫ్రెండ్. వీళ్ళు అశోక్ అని ఇంకొకడు. మా బ్యాచ్ లో ఆ స్కూల్లో ఉన్న దాంట్లో ఈడు మహాకోతి. ఓకే. అశోక్ అని అతను. సో వీళ్ళు బాగా అప్పుడప్పుడు టచ్. అంటే గెట్ టుగెదర్ అట్లాంటి పెట్టుకున్నారు ఎప్పుడన్నా? మధ్యలో ఒకసారి పెట్టుకున్నాం, తర్వాత కుదరలేదు. మైట్ బి ఈసారి పెడతా, ఎందుకంటే చాలా రోజులైంది. ఐ ఆల్సో మిస్ దెమ్. సినిమాల్లోకి వచ్చేటప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మీకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది కదా? ఎన్టీఆర్ తోటి అయితే అంతే, స్టూడెంట్ నెంబర్ 1. ఇంకా తర్వాత డిగ్రీలో మాత్రం కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు. నేనే చాలా చిన్నవాడిని, అదే ఫస్ట్ బ్యాచ్ నాతోటి థియేటర్ ఆర్ట్స్ తెలుగు విశ్వవిద్యాలయంలో. ఓకే. థియేటర్ ఆర్ట్స్ ఫస్ట్ బ్యాచ్ అదే, అప్పుడే స్టార్ట్ చేశారు. ఓకే. వెరీ ఫస్ట్ బ్యాచ్ మీది. అవును, నా కోసమే పెట్టినట్టుగా పెట్టారు అది. నాకేం తెలియదు, నేను అందరూ వీళ్ళు ఫ్రెష్ అనుకున్నా. అంటే నా నాన్నగారు వాళ్ళే దాన్ని చేరమని చెప్పారా థియేటర్ ఆర్ట్స్? అప్పుడు వచ్చింది కరెక్ట్ గా. సో నేను డిగ్రీ ఏది చేసినా ఏం చేయాలి, బిఏ ఆర్ట్స్ చేయాలి. కరెక్ట్ గా ఇది పెట్టారు కదా, నీకు ఇది పనికి వస్తుంది పోరా, నీకు ఇదే తెలుసు అన్నారు. సో వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను అనుకున్న వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫ్రెషర్స్ అనుకున్నా. వీళ్ళు ఆల్రెడీ డిగ్రీలు అయి వచ్చారు. ఓకే. అందరూ నా క్లాస్మేట్స్ అందరూ. అందులో శివ అనే అబ్బాయి పోయాడు, వాడు ఒకడు నా ఫ్రెండ్. శ్రవణ్ ఒకడు. తర్వాత మిగతా వాళ్ళు నా జూనియర్స్ కొంతమంది, భాస్కరు, శ్రీధరు, వినయ్, వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అనురాధ, మాధవి, నీరజ, గీతా మాధురి, తమిళ్ గీత, వీళ్ళంతా మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఓకే. వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్. తమిళ్ గీత వీళ్ళందరూ, శ్రీదేవి నాకన్నా అక్కడ వచ్చారు వీళ్ళంతా. అక్కడ అంటే మేము థియేటర్ ఆర్ట్స్ కదా, వాళ్ళది వేరే డిపార్ట్మెంట్. సంగీతం, క్లాసికల్ మ్యూజిక్, వాళ్ళేమో క్లాసికల్ డాన్స్, కొంతమంది ఏమో ఫోక్, కొంతమంది మృదంగం డిపార్ట్మెంట్, కొంతమంది వయలిన్, కొంతమంది వీణా డిపార్ట్మెంట్. ఇలా ఉండేది మాకు డిపార్ట్మెంట్స్. ఓకే. సో అందులో కొంతమంది వీళ్ళు అనురాధ, మాధవి, గీతా మాధురి, తమిళ్ గీత, నీరజ, ఇలా కొంతమంది అక్కడ ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. వాళ్ళది మాకు ఒక తెలుగు యూనివర్సిటీ గ్రూప్ ఒకటి ఉంది. ఇక నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఫ్రెండ్స్, గన్నా రామకృష్ణ, రామ్మోహన్ హొళిగొండి. ఇప్పుడు నిశుంభిత అని ఒక థియేటర్ గ్రూప్ ఒకటి ఉంది. నిశుంభిత చాలా బాగా నేర్పిస్తాడు, చాలా మంచి థియేటర్ గ్రూప్. వరల్డ్ రికార్డు కూడా కొట్టాడు అతను. 24 గంటల్లో 27 ప్లేస్ ప్రదర్శించాడు తన స్టూడెంట్స్ తోటి. తను నేర్పిస్తూ ఉంటాడు. అవునా? ఓకే. తను ఒకడు నా క్లాస్మేట్ సతీష్ అని ఇంకొక అబ్బాయి, అక్కడే మంచి బ్రిలియంట్. అతను ఒక ఫ్రెండ్. కాకుండా నాకు కవిత, కొండా కవిత అని ఒక అమ్మాయి, వాళ్ళు డాన్స్ డిపార్ట్మెంట్. కవిత అండ్ శ్రీదేవి వీళ్ళు ఫ్రెండ్స్ అక్కడ. మీరు 10 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు చాలా పేర్లు చెప్పారు. అసలు 10 వేళలో ఇదిగోండి లెక్కెట్టుకొని
చాలా పేరు ఉన్నారు. ఉన్నారు. అంటే వీళ్ళు కాకపోతే క్లోజ్ కాదు. ఐ కెన్ సే అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటాం. ఇప్పుడు క్లోజ్ అన్నారు అనుకోండి, అప్పుడు వేళ మీద లెక్కించవచ్చు. 100%. ఆ క్లోజ్ లో ఎవరంటే రాఘవ, ఏ రాఘవ? నా ఫ్రెండ్ రాఘవ, యాక్టర్. యాక్టర్ రాఘవే కదా. అంటే మీరు అంటుంది ఏ యాక్టర్? ఈయన అయితే కాదుగా, మాస్టర్ రాఘవ అయితే కాదుగా. మహర్షి రాఘవ్ కాదు, కమిడియన్ రాఘవ్ కూడా కాదు. కాదు. ఓకే. రాఘవ అని ఇప్పుడు సీరియల్స్ లో పెద్ద ఆయన. పెద్ద ఆయన కాదు, మళ్ళీ అదే పెద్ద ఆయన అంటారు. అందుకనే నాకు డౌట్ వచ్చి మీకు ఫోటో కూడా పంపిస్తా. ఇక్కడ కావాలంటే వేయండి, అతని ఫోటో వేయండి. ఓకే ఓకే. సో రాఘవ ఒకడు, తర్వాత శివబాలాజీ ఒకడు, తర్వాత మనోజ్ ఒకడు, నరేష్ ఒకడు, అల్లరి నరేష్, తరుణ్ ఒకడు, విష్ణు ఒకడు, ఇక అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, అదే అందరికి తారక్ చాలా మంచి ఫ్రెండ్. మన ఈ మధ్య మీద అది కూడా వైరల్ అయింది. వాళ్ళ బావమరిది నితిన్ పెళ్లిలో మిమ్మల్ని ఇక్కడ కాదు అక్కడ ఉన్నా చెబుతున్నాడు. నారా రోహిత్ ఒకడు మంచి ఫ్రెండ్, తను పెళ్లి కొడుకు కాబోతున్నాడు. అవును, 30వ తారీఖు పెళ్లి కదా. సో ఇలా లెక్కించుకుంటే చాలా తక్కువ మంది బ్యాచ్. చాలా శ్రీకాంత్ అన్న ఫ్రెండ్ అనలేను, అన్న అని పిలుస్తున్నా. ఐ హ్యావ్ రివరెన్స్ ఉంటుంది ఆయన మీద ఎప్పుడు. కాకపోతే ఒక స్నేహం అయితే ఉంది. అయ్యో, ఆయన ఎప్పుడు పాపం నన్ను ఆలి అన్న, శ్రీకాంత్ అన్న ఇండస్ట్రీలో పిలిచేది అన్న అని పిలిచేది అతి తక్కువ మందిలో వీళ్ళు. అదే అలా. సో తారక్ ఇప్పుడు అంటే గ్లోబల్ స్టార్ అనే దాకా అతను ఎదగటం RRR తోటి, తర్వాత దేవర చేశాడు. సో ఇప్పుడు అంటే ఒక సాధారణంగా ఒక అతను హీరోగా తను అప్పుడే ఒక బడ్డింగ్ హీరో అనుకుంటే, అప్పుడు మొదలైనటువంటి స్నేహం తను ఈరోజు ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఆ స్నేహాన్ని మీతో కంటిన్యూ చేయటం ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే ఒకానొక సందర్భంలో ఎమోషనల్ గా ఉన్న టైంలో మేమిద్దరం 1-to-1 ఎమోషనల్ గా ఉన్నప్పుడు, డోంట్ వరీ, నువ్వు పెద్ద స్టార్ అవుతావు, పెద్ద స్థాయికి వెళ్తావు, ఏ స్థాయికి వెళ్ళాలంటే నువ్వు మమ్మల్ని కూడా మర్చిపోవడం ఇన్ ద సెన్స్ అంత బిజీగా ఉండాలి అని చెప్పేసి అన్నాను. ఒక పర్టికులర్ టైమింగ్ ఏదో చెప్పాం, అనుకున్నట్టే ఆ స్టేజ్కి వెళ్ళాడు. కాకపోతే మమ్మల్ని మర్చిపోలేదు. మేము కూడా డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. అదేలే, ప్రతి దాంట్లో మనం అనవసరంగా ఎక్కువ అడ్వాంటేజ్ తీసేసుకొని, అడ్వాంటేజో లేకపోతే చనువు ఇచ్చాడు కదా అని ఎక్కువ అన్ని ఏవి తీసుకోకూడదు. నేను పైగా పొరపాటున కూడా తీసుకోను. ఎందుకంటే చనువు ఇచ్చేవాడికి నాకు మధ్యన తెలుసు, మా ఇద్దరి మధ్య. చూసే వాళ్ళకి చాలా రకాల ఇవి వస్తాయి, అసూయలు వస్తాయి, జలసీలు. అంటే ఇది ఎక్కువ ఉంటదిగా, ఇది బాగా ఎక్కువ ఉంటుంది. వీడేంటి అంత ఇదేంటి, అబ్బా, ఆహా. సో అందుకని నేను ఎప్పుడు జనంలో కూడా మామూలుగా, నాకు తెలిసి అంటే మీరెంత ఫ్రెండ్ అయినా కానీ సుమగారితో ఎక్కువ చనువుగా ఉంటారేమో. లేదు, నాతో ఎక్కువ చనువుగా ఉంటాడు. అంతేనా? సుమతో కూడా బాగా చనువుగా ఉంటాడు, బట్ చనువు మాత్రం నాతో ఎక్కువ. స్నేహం కాబట్టి ఎక్కువ. ఏదైనా మాట్లాడడానికి కానీ ఇంకోటి కానీ అన్ని విధాలుగా ఎక్కువ. అఫ్ కోర్స్ సుమతో కూడా ఈక్వల్ గా ఉంటుంది, బట్ ఒక 10% తక్కువ అనుకోండి. ఓకే. అంటే ఎప్పుడైనా ఏమైనా షేర్ చేసుకోవటం అట్లాంటి జరుగుతుంటే మీ మధ్య మీరు షేర్ చేసుకుంటారా? ఏదైనా 100% మా మధ్యన షేర్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఓకే. అంటే మీకు సంబంధించినటువంటి ఎమోషనల్ ఏమైనా సందర్భాలు అట్లాంటి యూజువల్ గా నేను తనకే కాదు ఎవరికి చెప్పను. తను ఎప్పుడైనా ఫోన్ చేసి ఏంటి నీ ఇట్లా వస్తుంది రాజు, ఏం జరుగుతుంది అని చెప్పేసి అట్టాడు. కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ఏమైందంటే, ఏదో వస్తుంది ఫ్రెండ్ ఎవరో ఏదో ఒకటి చెప్పినప్పుడు, నేను చెప్పమేంటి అంటే, అంటే మనం ఫ్రెండ్స్ కాదా ఇంకోటి కాదా అని చెప్పేసి గట్టిగా అడిగిన సందర్భాలు తను ఉన్నాయి. అలాని కాదు, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీవన్, నీకని కాదు నేను ఎవరికి చెప్పను చెప్పుకున్నది. సో నైస్. అయితే అట్లా అంటే ఒక స్నేహాన్ని కొనసాగించడం అనేది కూడా అట్లా అంటే మనం ఎంతవరకు ఉండాలి అంతే. అంటే వీనో అంటే యూజువల్ గా ఎవరికైనా ఒక స్టేజ్ పెరిగిపోయిన తర్వాత, సూపర్ స్టార్డమ్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి న్యాచురల్ గా కొన్ని స్నేహాలు వదిలేస్తారు, పాత స్నేహాలు కాలక్రమంలో అది కొన్ని వెళ్తూ ఉంటాయి. అవును, ఏవో కారణాలు కావచ్చు, కొన్ని టైమింగ్ ఉంటాయి, కొన్ని పోతాయి. ఎందుకంటే కొన్ని వదిలేస్తాం కావాల్సిగా, ఎందుకంటే కొన్ని చాలా విషయాలు మనకి తెలుసు అవతల వాళ్ళకి. అవును, కాబట్టి అవి మళ్ళీ ఇక్కడెక్కడో ప్రస్తావన రావచ్చేమో అని కొన్ని వదిలేస్తాం.
కానీ ఇతను అలా వదిలేలేదుగా. నాతోనే కాదు, ఇప్పుడు ఈవెన్ రాఘవ్ తోటి మీరు ఆ రోజు ఫోన్ రైట్, గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. అదే దీంట్లో ఉన్న రాఘవ్తో గాని చాలా మందితో ఎవరిని అలా వదిలేదు తన ఫ్రెండ్స్. ఏమో మిగతా వాళ్ళతో ఎలా జరిగిందో నాకు ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయి, మాతో అయితే సేమ్ 25 ఏళ్ళు గడిచిపోయిందిగా. అదేగా. పైగా మేమేమో తన వయసు వాళ్ళం కాదు అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి. న్యాచురల్ గా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ గ్యాప్ ఉంది, 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది, ప్లస్ టేస్ట్లు కూడా డిఫరెంట్ ఉంటాయి. తనకి విపరీతమైన మ్యూజిక్ సెన్స్ ఎక్కువ, ఇంగ్లీష్ మ్యూజిక్ విపరీతంగా వింటాడు, జారింగ్ మ్యూజిక్, జాజీ మ్యూజిక్ ఏదో వింటాడు. నాకు అసలు బాబోయ్ అన్న ఫీలింగ్ లో ఉంటాను నేను. అంటే తన కాన్సన్ట్రేషన్ కూడా అలా అలా ఉంటదేమో ఏదైనా నేర్చుకోవాలంటే. విపరీతం అంటే ఇప్పుడు మ్యూజిక్ మనకి మీకు ఇంగ్లీష్ మ్యూజిక్ పెడితే అది పాడుతూ ఉంటాడు పాట. ఎప్పుడు నేర్చుకున్నాడు, ఎప్పుడు పాడాడు, నాకు అదేమో నాకు కొత్త. ప్లస్ నాకు ఆ ఇంగ్లీష్ మ్యూజిక్ మీద నాకు ఇంట్రెస్టే ఉండదు. ఓకే, నాకు ఎంతసేపు తెలుగు పాటలు ఇంకోటి అలాంటివి అంటుంటాను. ఇప్పుడు నేను వెళ్ళి ఎప్పుడైనా పార్టీలో ఏదో ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనం ఏదైనా ఈ అదే పెడతా, అదే విను, అది పెట్టుకొని ఇలా ఎంత వదిలేయాల్సిన ఫ్రెండ్షిప్ని, కొన్ని కాలక్రమేణా వెళ్ళిపోయే ఫ్రెండ్షిప్లు అలా ఉండే దాంట్లో కూడా పోకుండా 25 ఏళ్ళు గడిచిందంటే సంతోషం. అంతే కదా. సో మనం కూడా అదే కొన్ని కొన్ని ఇష్టంగా ఉంటాయి కదా, కొన్ని కొన్ని స్నేహాలు అయితే వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా. సో అలాంటి స్నేహం అయితే తారక్ తోటి మీకు. తారక్ షేర్ చేసుకుంటాడు, అలా అని చెప్పేసి షేర్ చేసుకుంటాడు కదా అని చెప్పేసి ఒకటి మాత్రం చెప్పగలను, అది ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి పొరపాటున కూడా రాదు. ఇది పోవాలి అంతే, అంతే తప్ప. సో దట్ ఫ్రెండ్స్ వీఆర్. సో అది అలా కంటిన్యూ చేయటమే బాగుంటది కూడా. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా మీ కెరీర్ పరంగా గానీ? ఎలా వస్తుంది రేపు, అంటే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ సార్. లిటిల్ హార్ట్స్ తర్వాత నేను అనుకోవటం ఇంకా మీకు మంచి ముందు నుంచే స్టార్ట్ అయింది. లిటిల్ హార్ట్స్ తోటి ఇంకా ఎక్కువైంది. అంటే మొదలవ్వడం లాస్ట్ ఇయర్ సార్, టైం సార్ అంతా. ఇప్పుడు ఈ రాజీవ్ కనకాల, ఇదే రాజీవ్ కనకాల పర్ఫామ్ చేయగలుగుతాడు, అంత ముందు కూడా బాగా పర్ఫామ్ చేసేవాడు. బట్ స్టిల్ మీ టైం వచ్చేంత వరకు ఏమి జరగదు. కొన్నిసార్లు అంటే ఎంతమంది ఏం నమ్ముతారో తెలియదు, మీరు అసలు నమ్మకపోవచ్చేమో కానీ నాకు తెలిసి మీరంతా ఏంటది ఏమనిపిస్తుంది, మీరు పెద్దిరామారావు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏమంటారు, అదే విశాలాంధ్ర ఏం కాదు, సాహిత్యానికి సంబంధించి, అంతేగాని ఇంకా ఏమన్నా. అంతేగాని మీరు ఎక్కడికో ఆలోచించదు. అంటే కమ్యూనిజం దాంట్లోకే, నాస్తికత్వం దాంట్లోకే మీకేమనిపిస్తుంది? నాకు మీరు యజ్ఞమూర్తి అని పెట్టుకుంటే అలా ఉండదు కదా, యజ్ఞం అని పెట్టుకున్నప్పుడు అది అమ్మానం పెట్టిందండి, నేను పెట్టుకుంది కాదు. కానీ అది ఉంది, నాస్తికత్వం అవన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడు ఏమి ప్రకటించుకోలేదు కదా. ఏం ప్రకటించుకోలేదు అంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కరెక్టేనండి, నేను దాన్ని తప్పంట్లా. ఇప్పుడు నేను ఉంగరం పెట్టుకున్నా, ఇది దేవుడి ఉంగరం పెట్టుకున్నా, ఇది నా ఇష్టం. అదే మీరు పెట్టుకో, అది గౌరవిస్తాను. అది మీ ఇష్టం. ఎవరి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ థాట్ అండ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మై థాట్. అంతే, ఎవరెవరికి ఎవరు కన్వీనియంట్గా ఉండేది వాళ్ళకు ఇది ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఏంటంటే టైం వచ్చేంత వరకు మీరు ఏమి చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, అయితే మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలండి. ఎవరికైనా నేను చెప్పే సజెషన్ మాత్రం, మానవ ప్రయత్నం ఎప్పుడు ఉండాలి. మీ కష్టం మీరు పడుతూనే ఉండాలి. టైం వచ్చినప్పుడు అది కట్టలు దించుకొని డ్యామ్ తాలూకు గేట్స్ ఓపెన్ అయినట్టు మొత్తం అంతా ఒకేసారి మీకు సక్సెస్ అనేది అన్ని రకాలుగా వస్తుంది. ఇప్పుడు గేట్లు ఓపెన్ అయ్యాయి అన్నమాట బాగా, అంటే రాజీవ్ కనకాలకి అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో ఎంతవరకు ఏంటి అన్నది. బట్ నేను చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, అన్నీ కానీ సక్సెస్ఫుల్గా ఉండడం, సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడవడం ద్వారా నాకు బాగా సక్సెస్ అవటం, మీకు పేరు రావటం మంచిగా అన్ని. కేవలం నేను ఏదో ఒక జర్నలిస్ట్ గానే కాకుండా ఒక స్నేహితుడిగా కూడా అవి చూస్తుంటే నాకు ఈ మధ్య చాలా అవన్నీ చూస్తున్నప్పుడు నాకు కూడా ఒక వైబ్స్ వస్తున్నాయి. అరే రాజీవ్కి మంచి మంచి పేరు వస్తుంది, మంచి మంచి పాత్రలు చేస్తున్నాడు అని చెప్పి. సో అలా
ఇప్పుడు నాది జటాధర రిలీజ్ అవుతుంది వచ్చే 7th 7th 10th. సో లవ్ ఓటీపీ 14th కి రిలీజ్ అవుతుంది ఆ సినిమా. తర్వాత విశ్వంభర వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్లీ కపుల్ అని ఇంకొకటి యువి క్రియేషన్స్ పైన బ్యానర్ పైన చేసాం. ఓకే. అది ఒకటి రిలీజ్ కావాలి. అది ఎవరు ఫ్రెండ్లీ కపుల్ ఎవరు? సంగీత్ శోభన్ హీరో, మానస అని ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయి మ్యాడ్ హీరో. సంగీత్ శోభన్ అతను అది వాళ్ళ అన్న. ఇద్దరు చిన్న కన్ఫ్యూజన్. ఇద్దరు పేర్లు అలాగే ఉంటాయి, దగ్గరగా అవే పేర్లు. శోభన్ గారి కొడుకులు కదా. సో తను హీరో చాలా బాగా చేశాడు అతను ఆ సినిమాలో. బ్యూటిఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ లో చాలా బాగా చేశాడు. అది మంచి ఫ్రెండ్లీ కపుల్ అనేది కూడా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది. వేర్ ఐ కెన్ వౌచ్ ఫర్ దట్ మూవీ. అంటే యాజ్ అన్ యాక్టర్ కొన్ని సీక్వెన్స్లు చూశాను కాబట్టి పర్ఫార్మెన్స్ వీళ్ళు చేసిన దాన్ని ఇవన్నీ కూడా ఐ కెన్ వౌచ్ ఫర్ దెమ్. అండ్ నేను చేసింది కూడా నాకు కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్, చిత్తూరు స్లాంగ్ తోటి డిఫరెంట్ ఇది. ప్లస్ నాకు 7th కి కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మళ్ళీ స్ట్రీమ్ అవబోతుంది. అండ్ మళ్ళీ ఇంకో 2 weeks లో Z5 లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు అదొకటి స్ట్రీమ్ కాబోతుంది. అది మళ్ళీ నెల్లూరు సూళ్ళూరుపేట స్లాంగ్ అది. అదొక డిఫరెంట్ క్యారెక్టర్. సో అన్ని రకాలుగా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ డిక్షన్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్. మహేంద్రగిరి వారాహి అదొకటి. ఆ తర్వాత చాలా ఉన్నాయి సినిమాలు నాకు రావాల్సినవి, ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు వచ్చినప్పుడు చెప్తానండి, ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సుదీర్ఘంగా చాలా విషయాలు, అంటే ఇప్పుడు మనం ఇదివరకు మాట్లాడుకునే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుని వచ్చాయి. ఒక కొత్త విషయాలు కూడా మా ప్రేక్షకులు కూడా మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరిన్ని మంచి పాత్రలతోటి అలరించాలని కెరీర్లో ఇంకా, అంటే ఒక రాజీవ్ కనకాల అంటే ఒక బెస్ట్ యాక్టర్ అనేటువంటి పేరు చిరస్థాయిగా నిలిచేటువంటి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటి మాత్రం వాస్తవం, చిరస్థాయిగా ఏది ఉండదు. పేరు అది కూడా దేవదాస్ కనకాల పేరు మేము తలుచుకోవట్లేదా? అదే అన్నా, ఏది ఉండదు చిరస్థాయిగా. కాలక్రమేణా ఒక కాలం దాటి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ పేరు కూడా ఫేడ్ అవ్వచ్చు. కొంత అంటే ఒక 2 తరాలు 3 తరాలు మాట్లాడుకుంటారుగా. 2 తరాలు 3 తరాలు 4 తరాలు 7 తరాల వరకు కూడా సాధ్యం అవుతుంది. కాబట్టి చిరస్థాయి అనేది టెక్నికల్ గా కరెక్ట్ గా. ఎందుకంటే ఒకప్పుడుది చాలా పేర్లు పోయాయి. అదే, అవును, మర్చిపోతాం అంతే కాలక్రమంలో, అంతే కదా. అన్లెస్ అంటిల్ మనం ఓ పెద్ద విగ్రహాలు తయారు చేసి పెట్టి చేస్తే తప్ప, కూడల్లో పెట్టి చేస్తే తప్ప, మనం మన తర్వాత తలుచుకుంటే చాలా. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.